స్పినాచ్ పెప్పర్ పాస్తా. ఓకే, సో నిజంగానే పాస్తా అంటే అందరికి ఫేవరెట్ అనమాట. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు చాలా ఇష్టంగా తింటారు. బట్ నువ్వు అన్నట్టు నిజంగానే గ్రీన్ వెజిటబుల్స్ ఇలా కంబైన్ చేస్తే మాత్రం మంచి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పెప్పర్ అంటే బెల్ పెప్పర్స్ అనమాట. అండ్ స్పినాచ్ ఆల్రెడీ పేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఏదైనా అంటే కాంటినెంటల్ డిష్ కానీ ఏదైనా మనకు కొంచెం సౌత్ ఇండియన్ టచ్ ఇస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అవును. సో ఇదైతే కొంచెం పక్కా అలా ఇండియన్ వర్షన్ లాగా అనిపిస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను. ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్స్. పాస్తా అనగానే యూజువల్గా స్పైసీగా ఉండదు, ఎందుకంటే మనం సాస్ అదంతా ప్రిపేర్ చేసుకుంటాం, వైట్ సాస్ కాబట్టి కొద్దిగా బ్లాండ్గా ఉంటుంది. సో ఇది కొంచెం స్పైసీగా చేస్తున్నాం. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ పాలక్ పేస్ట్. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంది అంటే పాలక్ అండ్ బెల్ పెప్పర్స్ కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? సో ఫస్ట్ మనకు బెల్ పెప్పర్స్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో ఉంటుంది, బట్ క్యాప్సికంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ వైటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది బెల్ పెప్పర్లో. అండ్ అలాగే స్పినాచ్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్స్ కూడా చాలా అవసరం మనకు. ఒకటి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఒకటి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ రెండు. అయితే మిగతా వాటిలో కూడా మనం ట్రై చేయొచ్చు యాక్చువల్లీ. ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనం ఇన్స్టంట్ ఎనర్జీ మిక్స్ చేస్తాం అందులో. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మిక్స్డ్ హర్బ్స్, అలాగే కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, పుదీనా కూడా, అలాగే కొద్దిగా వాటర్ వేస్తున్నాం. సో మనకు సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది. అవును. చక్కగా గ్రీన్ సాస్ అనమాట. సో ఇంకొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే కొంతమంది జస్ట్ లైక్ బియ్య పిండి కానీ ఇది కానీ యాడ్ చేసుకుంటూ సాస్ కన్సిస్టెన్సీ రావాలని. అంటే ఇలా కూడా కొంచెం టేస్టీగా చేసుకుంటున్నాం అనమాట. సో సూపర్గా రెడీ అవుతుంది. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పాస్తా కూడా వేసేద్దాం. ఓకే, ఇది హోల్ వీట్ పాస్తా అండ్ ఆల్రెడీ దీన్ని బాయిల్ చేసాం కూడా. ఓకే, మనం కావాలి అనుకుంటే లేదన్నా సాస్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సాస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆప్షనల్ సాస్ చేసుకోవచ్చు. లేదంటే మరీ హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా తింటే ఇలాగే తినొచ్చు. అండ్ దీంట్లో ఏదైనా బాయిల్డ్ వెజీస్ కానీ లేదంటే బాయిల్డ్ చికెన్ పీసెస్ కానీ అలా కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, సూపర్. సో కొంచెం అది ఉడకనిద్దాం. పల్లవి, సూపర్. సో ఇంకా సర్వ్ చేసుకున్నావా? ఇంకా మనం సర్వ్ చేసుకున్నాం. ఓకే, సో ఇందులో లెమన్ కూడా స్క్వీజ్ చేద్దాం. అండ్ కావాలి అంటే మనం దీంట్లో చీజ్ కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఓకే, చీజ్ వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది యాక్చువల్గా. ఓకే, సో అయిపోయినట్టేనా? ఓకే, లాస్ట్ స్పినాచ్ పెప్పర్ పాస్తా రెడీ అయిపోయింది.
యమ్మీ యమ్మీ స్పినాచ్ పెప్పర్ పాస్తా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్పినాచ్ పెప్పర్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వీట్ పాస్తా 1 కప్పు, పాలకూర 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. స్పినాచ్ పెప్పర్ పాస్తా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఆరిగానో, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన పాస్తా వేసి మగ్గనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్పినాచ్ పెప్పర్ పాస్తా రెడీ.